ఇంత అద్భుతమైనటువంటి సమన్వయం మీరు చేస్తున్నారు కదా. ఇప్పుడు గత కొన్ని దశాబ్దాలుగా, కొన్ని సంవత్సరాలుగా ఇప్పుడు అన్ని మతాల్లో, హిందువుల్లో, ముస్లింల్లో, క్రైస్తవుల్లో కూడా ఈ ఛాందసత్వం పెరిగిపోయి ఒకళ్ళ మీద ఒకళ్ళకి ద్వేషం పెరిగిపోవడం అనేది మీరు గమనిస్తున్నారని నేను అనుకుంటున్నాను. ఎందుకంటే దీనికి అంత కారణం, మూల కారణం అజ్ఞానం అన్నాడు ఎవరు? ఆదిశంకరుడు. ఆదిశంకరుడు కదా, మీరు అదే చెప్తాను, నేను అదే చెప్తాను. ఇప్పుడు విషయం తెలుస్తాను, నహి జ్ఞానేన సదృశ్యం, తెలుసుకునేదానికి సమానమైంది వేరేది లేదురా అని అన్నాడు గీతలో. తెలుసుకుంటానే ఎట్ట మార్పు వస్తుంది అని అడగాల, వాళ్ళు అడగరు, మనమే చెప్పాలి. ముస్లిం అంటేనే ద్వేషించేటువంటి మనస్తత్వం హిందువుల్లో ఈ మధ్య కనిపిస్తుంది. వాడే పదాలు అలాగే ముస్లింల్లో హిందువుల్ని అసహించుకునేటువంటి విధానం కనిపిస్తుంది. వీళ్ళిద్దరికి మీరు ఏం చెప్తారు? అందుకని ముందు విషయం తెలుసుకోండి అంటాను. విషయం తెలుసుకోండి. మనం వ్యక్తి పైన ద్వేషం ఉండకూడదు, విషయం పైన ద్వేషం ఉండాలి. ఇప్పుడు చేయి మీద పుండు లేచింది, చేయి నరుక్కుంటామా? దానికి ఏం చేయాలో అంతవరకు చేయాలా, అంతే. దానికి ఏదో సైబాలో గీబాలో పోసేయాలా, కొంతకాలానికి వదలాలా, దానికి అదిగా పొక్కు రాలిపోతుంది. నా చేతికి పుండు లేయడమా ఉండకూడదు, ఇప్పుడే పోవాలా అనేది నేను పీకుతాను అనుకోండి, పీకితే ఏమవుతుంది? కోతి పుండు బ్రహ్మాండం అవుతుంది. మీరు చెప్పింది నాకు అర్థమైందంటే దేశమంతా ఒకటే దేహము, అందరూ కూడా, ప్రజలందరూ కూడా ఒకటే దేహం అని మీరు చెప్పినట్టు. భూకాల సినిమాలో ఆ శివుని పెరిగేస్తాను, రావణాసుడు పెరిగే కొద్ది పెద్ద అవుతుంది. మనం చేసుకున్న పని అది, ఇప్పుడే పోవాలి. అది పుండు పీకతా, అది కోతికి ఒక పుండు లేస్తే కోతి పుండు బ్రహ్మాండం అని ఎందుకన్నారు? ఒక కోతి చూస్తుంది, ఆ పుండుని గెలకుతుంది, దాంట్లో ఏదో పురుగు ఉంటే తినేసిపోతుంది. ఇంకో కోతి వస్తుంది, అది వచ్చి గెలకుతుంది, అదే తినేది. ఇటు 4 కోతులు నుంచి కెలికేటప్పుడు అది కోతి పుండు బ్రహ్మాండం. అట్లా చేసుకుంటూ ఉన్నాం మనం. కాబట్టి మనం వ్యక్తి దోషం లేకుండా విషయం పైన కనుక మనకు కుస్తీ పడితే విషయాలు తెలుస్తాయి, జ్ఞానం పెరుగుతుంది, అభేదతత్వం వస్తుంది, సమరస భావం వస్తుంది, మానవత్వం వెలివిరుస్తుంది. అంటే హిందువులు, ముస్లింలు చెప్పేది, క్రైస్తవులు చెప్పేది, బౌద్ధులు చెప్పేది కూడా ఏమిటని తెలుసుకోవాలి. అంతా ఒకటే. ముస్లింలు హిందువులు చెప్పేది, క్రైస్తవులు చెప్పేది ఏమిటని తెలుసుకోవాలి. క్రైస్తవులు కూడా హిందువులు చెప్పేది, ముస్లిం అంతా కూడా తెలుసుకుని అసలైన తత్వం ఒకటే, దాన్ని గ్రహించాలని మీరు చెప్తున్నారు. నాకు అలా అర్థమైంది. అంటే ఇప్పుడు బ్రహ్మదేవుడు స్తోత్ర ప్రియుడు, విష్ణువు అలంకార ప్రియుడు, శివుడు అభిషేక ప్రియుడు, సూర్యుడు నమస్కార ప్రియుడు, గణపతి అర్చక ప్రియుడు, ఆంజనేయుడు కీర్తన ప్రియుడు, దత్తుడు స్మరణ ప్రియుడు, భగవంతుడి దగ్గరికి వచ్చేటప్పటికి భగవంతుడు భావప్రియుడు. అయితే వీళ్ళంతా భగవంతులు గారా అనే ప్రశ్న వేయాలా? మనం వేయం. భగవంతుడు భావప్రియుడు, అందుకే యద్భావం తద్భవతి అన్నాడు. జైసా దేశ్ వైసా వేష్.